హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మేము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు మాకు మెటీరియల్ ఇచ్చింటారు కదా, దాన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఫస్ట్ వచ్చేసి మాకు టైలరింగ్కి సంబంధించిన ఇలా రా మెటీరియల్స్ అనేటివి ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇచ్చారండి. చూడండి, మనకు ఫస్ట్లో ఏమేం కావాలి ఈ టైలరింగ్ ఫీల్డ్కి వచ్చేటప్పుడు, మనకు ఎన్ని రకాలు ఉంటాయి ఏమి అనేది తెలియాలి కదా. దానికోసం ఈ విధంగా కొన్ని, అంటే పూర్తిగా కాదు, కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కు సంబంధించి నేమ్స్ అనేటివి ఇచ్చారు. వీటిని నేను ఫస్ట్ ఇలా టైటిల్ పేజ్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మేము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మాకు నేర్పించింది వచ్చేసి బాడీ కటింగ్ అనమాట. ఇది వచ్చేసి బేసిక్ అనమాట. టైలరింగ్ సంబంధించి మనం ఏది నేర్చుకోవాలన్నా మనకు ఫస్ట్ ఈ బాడీ కటింగ్ అనేది నేర్పిస్తారు. ఇది కటింగ్లో మాత్రమే అండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మాకు హెమ్మింగ్ వర్క్, హుక్స్లు, బటన్స్, ఇవన్నీ ఫస్ట్ చేతి పని అంటారు కదా, హెమ్మింగ్ వర్క్ అంతా కూడా ఫస్ట్ నేర్పిస్తారు. తర్వాత కటింగ్స్ వచ్చేసరికి ఈ బాడీ కటింగ్ ని మనకు నేర్పిస్తారు. ఇది వచ్చేసి బేసిక్ అనమాట. మనకు బ్లౌజెస్ కి, డ్రెస్సెస్ కి, అన్నిటికీ కూడా ఒక బేసిక్ అనేది ఈ బాడీ కటింగ్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి ఈ బాడీ కటింగ్ సంబంధించి డయాగ్రామ్. మాకు డయాగ్రామ్ ను చూడగానే మనం కటింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది డైరెక్ట్ గా ఒక అనలైజేషన్ అనేది వస్తుంది. దానికోసం ఇలా డయాగ్రామ్ ఫార్మేట్ లో మనకు ఈ ట్రైనింగ్ అనేది ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము అంటే మనకు ఏమేం కావాలి, లెంత్, విడ్త్ ఇలా ఉంటాయి కదా, అలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా నోట్ అనేది చేసుకున్నాము. చూడండి, ఇది వచ్చేసి బాడీ కటింగ్. ఇంకొకటి వచ్చేసి ఫుల్ జాకెట్ కటింగ్ అనమాట. నెక్స్ట్ దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. చూడండి, మనము ఈ డయాగ్రామ్ చూడగానే కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే ఒక ఐడియా వస్తుంది. దానికోసం మాకు ఈ విధంగా డయాగ్రామ్ ఫార్మేట్ అనేది నేర్పించారు. ఇది వచ్చేసి హ్యాండ్స్ కటింగ్. మనకు ఫుల్ జాకెట్ కి హ్యాండ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన హ్యాండ్స్ కటింగ్ డయాగ్రామ్ అండ్ ఫుల్ జాకెట్ డయాగ్రామ్ అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే మనము ఫుల్ జాకెట్ కటింగ్ అనేది చూసాం కదా, దానికి సంబంధించి లంగా కటింగ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ డయాగ్రామ్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి ఈ పావడా కటింగ్ కి ఇన్ఫర్మేషన్. అలాగే ఇది వచ్చేసి గాగ్రా కటింగ్ అండి మనకు. చూడండి, ఇది దీని యొక్క డయాగ్రాము. దానికి సంబంధించి మెజర్మెంట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనకు చెప్తారు. ఇది వచ్చేసి ఈ గాగ్రాకి సంబంధించిన టాప్ కటింగ్. ఇది ఈ గాగ్రాకి సంబంధించిన టాప్ కటింగ్, అలాగే దానికి సంబంధించిన డయాగ్రామ్ అనమాట. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి జనరల్ ఫ్యాంట్ కటింగ్ అండి. చూడండి, దానికి సంబంధించిన డయాగ్రామ్. ఈ ఫ్యాంట్ కటింగ్ లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డయాగ్రామ్స్. ఇది వచ్చేసి నార్మల్ ఫ్యాంట్ కటింగ్ అండి. మనకు ఫ్యాంట్ కటింగ్ లో మనకు పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ ని కూడా ఈ విధంగా చిన్న చిన్న డయాగ్రామ్స్ లాగా డ్రా చేసుకున్నాము. చూడండి, ఇది వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి ఫిట్టింగ్ ఫ్యాంట్ కటింగ్ అనమాట. దానికి సంబంధించిన డయాగ్రామ్స్. మనకు ఈ డయాగ్రామ్స్ అనేటివి బ్లౌజ్ కావచ్చు, ఎందులో అయినా సరే సపరేట్ సపరేట్ పార్ట్స్ గా కూడా డయాగ్రామ్స్ అనేటివి డ్రా చేసుకోవచ్చు. మేమైతే కొన్ని మాత్రమే డ్రా చేసుకున్నాము. చూడండి, ఇది ఫ్యాంట్, దానికి సంబంధించి బెల్ట్ కటింగ్.
అలాగే ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకు షేప్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ విధంగా డయాగ్రామ్ షేప్ లో మాకు చూపించాలి. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇది వచ్చేసి డ్రెస్ కటింగ్ అండి, చూడండి దానికి సంబంధించిన డయాగ్రాము. ఓకే, ఈ డ్రెస్ కి మనం హ్యాండ్స్ యూస్ చేస్తాం కదా, ఆ హ్యాండ్స్ కి సంబంధించి ఈ డయాగ్రామ్ అన్నమాట, చూడండి. అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి హాఫ్ జాకెట్ విత్ నార్మల్ కటింగ్ అన్నమాట, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది, చూడండి. ఇది వచ్చేసి ఈ జాకెట్ కి సంబంధించి హ్యాండ్స్ కటింగ్. ఇది ఫోల్డింగ్. ఇది ఈ బ్లౌజ్ కి సంబంధించి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది వచ్చేసి హాఫ్ జాకెట్ విత్ క్రాస్ కటింగ్ అన్నమాట. క్రాస్ కటింగ్ బ్లౌజెస్ మనం స్టిచ్ చేస్తాం కదా, దానికి సంబంధించిన కటింగ్ అండి ఇది. ఇది డయాగ్రామ్, దానికి సంబంధించి హ్యాండ్స్ కటింగ్ డయాగ్రామ్, అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్స్ తర్వాత మనం నెక్స్ట్ కాలర్ నెక్ అనేది కొంచెం ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే ఈ కాలర్ నెక్ వచ్చేసి ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఆ ఫోల్డింగ్ లో ఎలా డ్రా చేసుకోవాలి, ఏ విధంగా వస్తుంది, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ డయాగ్రామ్స్ అండి. ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ అలాగే ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అండి. మనకు అప్పుడు కొంచెం ట్రెండింగ్ గా ఉన్నది, ప్రెసెంట్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే గోల్ డ్రెస్ కటింగ్ అన్నమాట. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, కింద పెటల్స్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికి సంబంధించిన డ్రెస్సెస్ డిజైన్స్ అన్నమాట, బేసిక్ ఫార్మేట్ ను. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్, అది వచ్చేసి పైన బాడీ పార్ట్ అన్నమాట. ఈ విధంగా డయాగ్రామ్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి మనము క్లాత్ ని ఫోల్డింగ్స్ అనేటివి చేస్తాము, మనకు నెక్ దగ్గర ప్లెయిన్ స్ట్రైట్ పీసెస్ తో ఫోల్డింగ్ చేస్తాము, అలా ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్లాత్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, డ్రెస్సెస్ కి ఏ విధంగా చేసుకోవాలి, అలా డిఫరెంట్ గా నాడాలు ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మెజర్మెంట్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఫిష్ హ్యాండ్స్ కటింగ్ అన్నమాట, దానికి సంబంధించిన డయాగ్రామ్, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది వచ్చేసి డిజైనర్ హ్యాండ్స్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే డయాగ్రామ్. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ కటింగ్, చూడండి దానికి సంబంధించిన డయాగ్రామ్స్. ఇది వచ్చేసి 5/6 హ్యాండ్స్ కటింగ్ అండి, దానికి సంబంధించిన హ్యాండ్ డయాగ్రామ్. ఇది వచ్చేసి ప్యాచ్డ్ నెక్ ఫోల్డింగ్స్, అంటే మనము నెక్స్ అనేటివి మనం డిఫరెంట్ గా ఫోల్డ్ చేస్తాం కదా, వాటికి సంబంధించి ప్యాచ్ ఏ విధంగా వేసుకోవాలి, ఆ ప్యాచ్ తో డిజైన్ ఏ విధంగా ఫార్మేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఇది. ఇవి వచ్చేసి డబుల్ స్లీవ్స్ కటింగ్, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ అన్నమాట. ఇది శారీ పెట్టికోట్ యొక్క డయాగ్రామ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది 6 పీసెస్ శారీ పెట్టికోట్ కటింగ్. ఇది వచ్చేసి 4 పీసెస్ శారీ పెట్టికోట్ కటింగ్ అన్నమాట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని ఫోల్డింగ్స్ చూడండి. ఇది వచ్చేసి ఇన్నర్ వేర్ కటింగ్, ఇది జనరల్ బేసిక్ గా నేర్పిస్తారండి.
ఇది వచ్చేసి చిన్న పిల్లలకి మనకు నాడా ఫ్రాక్స్ ఉంటాయి కదా, అది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది దాని యొక్క డయాగ్రామ్ అన్నమాట. ఇది వచ్చేసి షార్ట్ ఇన్నర్ వేర్స్ ని ఏ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది దానికి సంబంధించి డయాగ్రామ్స్ అన్నమాట. అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి వచ్చేసి మేము నేర్చుకునేటప్పుడు నెక్ డిజైన్స్ అన్నమాట. ఈ నెక్ డిజైన్స్ అప్పుడు కొంచెం హెవీగా ఏం లేవండి, తక్కువగానే ఉన్నాయి. అప్పటికి సంబంధించిన డిజైన్స్ ఇవి. మేము కొన్ని అయితే ఇలా నోట్బుక్ లో డ్రా చేసుకున్నాము సింపుల్ గా. చూడండి, మేము డ్రా చేసుకున్నవి కొన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నవి కూడా బుక్స్ లో ఈ విధంగా అంటించుకున్నాము. మేము ఎక్కువ చేసామండి, కానీ బుక్స్ లో అయితే అంటించేకే ఆప్షన్ లేదు, కొన్ని మాత్రమే ఉన్నాయి. దానికి సంబంధించి అందులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మేము డిజైన్ చేసిన ఈ నెక్ డిజైన్స్ అన్నమాట. ఇవి ప్యాచ్డ్ వర్క్ లో డిఫరెంట్ క్లాత్ తో ప్యాచ్ చేసి డిజైన్ చేసేవి. ఓకే, పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ ని నాడాస్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని కొన్ని సింపుల్ గా డిజైన్స్ కోసం అప్పుడు ఈ విధంగా కొన్ని మాత్రమే మాకు నేర్పించారు. ఇదండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.